మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఈ దినము మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి మనము యథార్థంగా నీతిగా మనం బ్రతికినట్లయితే ఆయన చూస్తామంటండి. మరి ఆదరణకరమైన వాగ్దానంలో మరి క్లియర్గా మనకి దేవుడు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాడు అనమాట. మరి ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి, మరి ఆయన్ని మనం ప్రేమించినట్టయితే ఆయన మనకి కనపడతాడు అనమాట అండి. మరి అది ఇప్పుడు మనకు కనపడతాడంటే మనము యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, మరి పరిశుద్ధంగా మనము కలిగి ఉన్నట్లయితే మరి అప్పుడు మనము ముఖదర్శనం చేసుకుంటాం అనమాట అండి. ఆయన్ని మనం చూస్తాం అనమాట. మరి ఇలాగా దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. మీరు ఇలా ఉంటే నేను మిమ్మల్ని దర్శిస్తాను, మిమ్మల్ని చూస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను. ఇలాగ ఎన్నో రకాలైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. మరి మొదటి జామున దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే మనకి అది ఆయన ఉచితమైన కృపని మనం నమ్మాలి, విశ్వసించాలన్నమాట అండి. మరి ఈ దినము ఈ వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల దేవుని ఆశీర్వాదాలు చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని మరి దినమంతా అలా ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినం రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మరి నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా పొందుకుంటారనమాట అండి. మరి అలాంటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి దినమంతా మనం ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.